భారతీయ జనతా పార్టీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా నన్ను అడుగుతున్నారు, మీకు పోటీ ఎవరికి, బీజేపీకి ఎవరితో పోటీ, కాంగ్రెసా బీఆర్ఎస్ అని. రాను రాను ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు పోటీ టెర్రరిస్టులతోట అని అనిపిస్తుంది. పోటీ టెర్రరిస్టులతోట, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తోట అని అనిపిస్తూ ఉంది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి, ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్ అవుట్ఫిట్, వాళ్ళు ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ తీర్మానం చేసి పంపినారు, ముస్లింలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలని. మేము కాంగ్రెస్ పార్టీ, పిఎఫ్ఐ, సిమి ఇటువంటి ఆర్గనైజేషన్కి మాతృ సంస్థగా మారుతూ ఉంది. ఇందులో వాడు సిమియోడు రిజర్వేషన్లు, ముస్లింలు ఓబీసీల రిజర్వేషన్లు ఇలా కాంగ్రెస్ పెడుతున్నది. కాంగ్రెస్ ఐడియాలజీ మనతోటి కలుస్తుంది, మన రిజర్వేషన్ల కోసం, ఓబీసీలలో మన రిజర్వేషన్లు పెరగాలి కాబట్టి మనం ముస్లింలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి అని ఈ తీర్మానం చేసి 2029 వరకు, 2001లో బ్యాన్ అయిన సంస్థ ఇది, 2029 వరకు బ్యాన్ని కూడా పొడిగించిండ్రు మోడీ ప్రభుత్వం. వీళ్ళు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఫౌండెడ్ ఇన్ April 1977. ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అమంగ్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా, ముస్లిం ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేసి ఇస్లామిక్ రీవైవలిస్ట్ మూవ్మెంట్స్ ఆఫ్ ద టైం, ఇస్లాంని మళ్ళా పెంచడానికి ఈ సంస్థ పనిచేయడం మొదలుపెట్టింది. అలీగఢ్ మొదలైన సంస్థ ఇది. దాని తర్వాత initially SIMI focused on providing Islamic education and promoting Islamic values among students. However, over the time, its objectives expanded to include advocating for the establishment of an Islamic state in India. వీళ్ళని బ్యాన్ కూడా ISIS తోటి లింక్స్ ఉన్నాయి అని తేలినాక వీళ్ళని బ్యాన్ చేసిండ్రు. SIMI became increasingly controversial due to allegations of involvement in terrorist activities and promoting extremism. It was banned by the Indian government in 2001 under the Unlawful Activities Prevention Act. ISIS తీవ్రవాదంతోటి, ఇతర తీవ్రవాద సంస్థలతోటి వీళ్ళకి లింక్స్ ఉన్నాయని తేలినాక బ్యాన్ చేయడం జరిగింది. SIMI was accused of being involved in various terrorist activities including bombings and inciting of communal violence. దేశంలో జరిగిన సీరియల్ బాంబ్ బ్లాస్టులు, మత కలవాలు, ఇవన్నిటి దీని హస్తం ఉన్నదని తేలింది. SIMI having connections with international terrorist organizations. In January 2024, ఈ సంవత్సరం జనవరిలో Ministry of Home Affairs extended the ban on the Students Islamic Movement of India for 5 more years, citing involvement in terrorism, disturbing peace and threatening sovereignty as reasons for the ban extension. 17 టెర్రరిస్ట్ కేసులు ఉన్నాయి, దీని మీద టెర్రర్ కేసెస్ ఉన్నాయి. 27 మంది SIMI యాక్టివిస్టులు వాళ్ళకి కన్విక్ట్ అయినరు, సెంటెన్స్ అయినరు టెర్రరిస్ట్ యాక్టివిటీలా. The notification mentioned NIA case against ex-SIMI cadre AR Qureshi, who along with his associate hatched a conspiracy to join ISIS for the cause of Islamic Jihad and carry out targeted killings in India. ఈ సంస్థ, పిఎఫ్ఐ సంస్థ, ఈ సంస్థ, ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి. నో వండర్ నిన్న నరేంద్ర మోడీ గారు మాకు 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే రామ మందిరానికి బాబరీ తాళం వేస్తారన్నాడు.
నిన్న నరేంద్ర మోడీ గారు స్పీచ్లో అన్నారు, బాబ్రీ తాళం వేయొద్దు రామ మందిరానికంటే 400 సీట్లు ఇవ్వమన్నారు. ఎంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వాళ్ళకి ఎంత ఉన్నది. ఇది బయటకు వచ్చింది, మనకు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మీ ముందర పెడుతున్నా. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థగా మారుతున్నది. హిందూ సమాజం మేల్కోవాలి. నేనైతే మాట్లాడేటి చాలా చిన్నవి. గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీని మైనారిటీ స్టేటస్ చేసేసి మన రిజర్వేషన్ తీసేస్తారు, ఉస్మానియాని తీసేస్తారు, ఇంతకుముందు ఢిల్లీలో అలీగఢ్లో తీసేసిండ్రు, ఇప్పుడు ఇవి కూడా తీసేస్తారు కాంగ్రెస్ పార్టీని ఉంటే. ఇది అయితే టోటల్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అయిపోతున్నది. అంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. జగిత్యాల పిఎఫ్ఐకి అడ్డా, బోధను నకిలీ పాస్పోర్ట్లకు అడ్డా. ఆల్రెడీ బెంగళూరులో బాంబులు వెళ్తే జగిత్యాల దాని రూట్స్ ఉన్నాయి. నిజామాబాద్లో ఉన్న అటు మైనారిటీ ఏరియాలో అనేక సార్లు ఎన్ఐఏ రేడ్లు చేసి పట్టుకపోయింది. రేపు పరిస్థితి ఏందండి కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి? దేశ విదేశాల నుంచి నిన్న దుబాయ్లో ఒక సంస్థ, సున్నీ ముస్లింల ఏదో సంస్థ ఉన్నది, వాళ్ళకు భారతదేశానికి సంబంధమే లేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటున్నారు. ఏదో మేము ఎలక్షన్లు టెర్రరిస్టులతో కొట్లాడినట్టున్నది. ఇప్పుడు ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాయి. ఈ దేశాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకోరు వీళ్ళు. మేమింకా ఈ రేవంత్ వస్తున్నాడు ఇవాళ. అసలు నువ్వు దేనికి వస్తున్నావు? నీ హామీలు గీమీలు పక్కకు పడి నువ్వు ఇవ్వకుంటే మేము ఇచ్చుకుంటాం, తర్వాత దేశమంతా ఇస్తున్నాం, మేము ఈడ కూడా ఇచ్చుకుంటాము. అసలు మీ సంగతి ఏంది? నీ పార్టీ సంగతి ఏంది? ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏంది? అందుకనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, ఎన్ఆర్సీ మీద, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద, 370 మీద స్టాండ్ ఏందా అంటే మా పార్టీ స్టాండే మా స్టాండ్ అంటున్నారు ఇక్కడ అభ్యర్థులు. మీ పార్టీ స్టాండ్ చెప్పు మరి. ఇవాళ వాళ్ళ అధ్యక్షుడు వస్తున్నాడు, పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు రాష్ట్రానికి, మీ స్టాండ్ ఏం చెప్పండి. ఒట్టికొచ్చి ఫాల్తు ముచ్చట్లు ఎప్పుడు కాదు, ఫాల్తు వాగ్దానాలు, ఫాల్తు లెక్కలు చేసుడు కాదు. అసలు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న రోజులు పాకిస్తాన్ దృఢంగా ఉంటుండే అన్ని రంగాలలో. వీడు కాంగ్రెస్ వాడు వీకినప్పటి నుంచి పాకిస్తాన్ ఢమాలని పడిపోయింది, మొత్తం అన్నిట్లో పడిపోయింది, ఆర్థికంగా పడిపోయింది, తిండికి తిండి లేదు ఇప్పుడు వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రం బలంగా ఉంటుంది. అది ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. హూమ్ am I fighting? Am I fighting కాంగ్రెస్ పార్టీ ఆర్ వీళ్ళందరికీ మాతృ సంస్థతో కొట్లాడుతున్నా? ఎలక్షన్లు అంటే ఈ దేశాన్ని ఏం చేయదలుచుకోరు వీళ్ళు? ఇవి మళ్ళా పోరగాళ్ళని పెట్టి పంచుతా ఉన్నారంట ఇవి తుర్కోల్ ఏరియాలలో. ఇది హిందువుల ఉనికి కాపాడే ఎలక్షన్. ఇది 2024 భారతదేశం, మన సంస్కృతి, మన కల్చర్ ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది. 2024 మే 13న జరిగే ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రభుత్వంలో వస్తే అతి భయంకరంగా మారేటట్టుంది భారతదేశం.
హిందువులు అందరు గమనించాలి దయచేసి. మీడియా హౌసెస్ కూడా హైలైట్ చేయండి. మన దేశానికి మన దేశ సార్వభౌమత్వానికంటే ఎక్కువ కాదు. ఎవరెవరు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి? మీడియా ఛానల్ హైలైట్ చేయాలి దయచేసి, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఎవరి కంట్రోల్ ఉంటుంది? కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే ఇలా కుల్లా చెప్తా ఉన్నాడు ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలి, అందుకని మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. దీన్ని బట్టి అర్థమవుతలేదా ఎవరు హిందువుల రిజర్వేషన్లు, బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎవరు తీసేస్తారు? అదేదో రిజర్వేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నది. అజెండా మొత్తం ఇస్లామిక్ స్టేట్ చేసే అజెండా ఉంటుంది దీనికి. మన్మోహన్ సింగ్ ఆల్రెడీ ప్రధానమంత్రి అన్నాడు దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లింలదని. అంటే హై టైం హిందువులు కూడా ఇట్ ఈస్ హై టైం మనం కళ్ళు తెరుచుకొని అవన్నీ గమనించి చేయాల్సింది చేయాలా, ఒకటి కావాలా. సీరియస్లీ ఐఎమ్ కన్సర్న్ హూమ్ ఎమ్ ఐ ఫైటింగ్, కాంగ్రెస్ ఆర్ ఈ అన్నిటికీ మాతృ సంస్థన, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి మాతృ సంస్థతో కొట్లాడుతున్నా. ముఖ్యమంత్రి ఏ తమాషాలకు వస్తున్నా